దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం అందరం కలిసి దేవుని స్తుతించడానికి, ఆయన నామమును కీర్తించడానికి ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు దాని 15వ వచనాన్ని మనం మరొకసారి చదవడానికి ఆశిస్తున్నాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఈరోజు మనము ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. రక్షణ అనున్నది దేవుని యొక్క సంకల్పం. దేవుని హృదయంలో సర్వమానవాళి రక్షింపబడాలనే ఆశ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. ఆయన సమస్త మానవాళికి తెరిచి అనుగ్రహించిన అద్భుతకరమైనటువంటి ఒక ఆపర్చునిటీ రక్షణ. లూకా సువార్తలోకి మనం వచ్చినట్లయితే 1వ అధ్యాయం దాని 69వ వచనం మనం చదువుచున్నప్పుడు ఈ విధంగా మనం చదువుచున్నాం. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులకు కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపవలనని అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాడు. రక్షణను గురించి దేవుని వాక్యం తెలియపరచుచున్నప్పుడల్లా ఇది అనాదిగా దేవుని హృదయంలో ఉండిన తన ప్రణాళిక, అది తన హృదయ అభిలాష. మనమందరం రక్షింపబడాలి, సర్వమానవాళి రక్షింపబడాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి రక్షణార్థమైన మార్గాన్ని దేవుడు తెలియపరిచారు. ఇంకా చూడండి, మనము యేసు పుట్టిన సందర్భంలో పరిశుద్ధ దూత వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడుచున్నటువంటి సమయంలో లూకా సువార్త 2వ అధ్యాయం దాని 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోచున్న మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వమానవాళిని రక్షించడానికి దేవుడు స్వయం భూజాతుడై మన రక్షకుడాయను. మనందరికీ ఈ గొప్ప భాగ్యాన్ని కలుగజేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం దాని యొక్క 32వ వచనం మనం చదువుతున్నటువంటి సమయంలో అక్కడ మనం ఇలా చూస్తున్నాము. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని వృద్ధుడైన షిమెయోన్ యేసు ప్రభుని తన చేతిలో శిశువుగా ఉన్న ఆ శిశువును తన చేతిలో ఎత్తుకొని ఆయన అంటున్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. ఒక 8 రోజులు మాత్రం ప్రాయమున్న ఒక శిశువును చేతిలో ఎత్తుకొని వృద్ధుడైన షిమెయోను చెప్పుచున్నాడు, నీ మాటల చొప్పున ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. అది ఒకవేళ చూస్తే మనకు అది విచిత్రంగా వింతగా అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పుచున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచాను. యేసుక్రీస్తు తప్ప మానవాళికి రక్షణార్థమైన మరి ఒక నామం లేదు అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. మనము అపోస్తల కార్యం 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దాని యొక్క 12వ వచనంలో మనం ఇలా చదువుచున్నాము, ఈ నామముననే
మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అనను. యేసుక్రీస్తు అను ఈ నామము తప్ప మానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి మరి ఒక నామం లేదు అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఈ మాటను మనం రూఢిగా నమ్ముచున్నాం. రక్షణకు ఆధారమైన యేసు తన నోటి నుంచి పలికిన ఒక మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం దాని 9వ వచనంలో మనం ఇలా చూస్తాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు ఉండును. ఆయన కాపరిగా మనలని గొర్రెలుగా పోల్చి ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు ద్వారమై ఉన్నాను అని అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన పలికాడు. మన ప్రభు అద్భుతకరుడు. ఆయన మన రక్షణకు ఆధారభూతుడు. మనకు రక్షణ దయచేసిన వాడు ఆయనే. మన జీవితంలో మనమందరము రక్షింపబడిన వారై దేవుడు అనుగ్రహించు ఉచితమైన ఆనందాన్ని, సమాధానాన్ని మనం పొందాలి అనే ఉద్దేశంతో ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని అనెను. కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు కృప అనుగ్రహింపబడి ఉన్నది అని అక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కృప ద్వారా మనం అందరము రక్షింపబడి ఉన్నాం. మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం దాని 9వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో అక్కడ మనము ఈ విధంగా చూస్తున్నాం. మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం దాని 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనమందరము యేసుక్రీస్తు కృప వలన రక్షణ పొందాలని దేవుడు నియమించాడు. మన రక్షణకు ఆధారభూతుడు, మనకు విమోచన క్రయధనం చెల్లించిన మన విమోచకుడు మన ప్రభువే. శాపము నుండి, పాపము నుండి మనల్ని విమోచించుటకు మన నిమిత్తమై తను అద్భుతమైన తన ప్రాణాన్ని పెట్టి మన అందరినీ ఆయన రక్షించాడని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తోత్రం. మన ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిత్యమైన రక్షణకు ఆయన కారకుడయ్యాడు. యేసుక్రీస్తు వలన మనమందరం రక్షింపబడ్డాము. ఈ రక్షణ చివరి దాకా కొనసాగించడానికి దేవుని కృప మనపై కుమ్మరించి మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. మనం విడవబడిన వారం కాదు, మనం ఏర్పరచబడిన వారం. దేవుడు మన ఎడల చూపిన తన కృప అపారమైనది. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించుచున్న ఈ రక్షణ ఇది అమూల్యమైనటువంటిది. ఇది ధనము చేత మనం సంపాదించుకునేటువంటిది కాదు. కేవలం విశ్వాసము ద్వారా, ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. 2వ అధ్యాయం దాని యొక్క 8-9 వచనాల్లో మనం చూచినట్లయితే అక్కడ ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. రక్షణ పొందడానికి మనం ఏమీ ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ సాల్వేషన్. మన రక్షణ కొరకు కావలసిన క్రయధనం దేవుడు చెల్లించాడు. ఆయన తన కుమారుని పవిత్ర రక్తము ద్వారా మన పాపమునకు విమోచన కలుగజేశాడు. మన దోషములను ఆయన క్షమించాడు. మనందరినీ
ఆయన తన కృపలో భద్రపరిచాడు. మనమందరం ఆయనకి ఇష్టలుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన చేస్తున్న కార్యములన్నిటిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన నమ్మదగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్య రీతిగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మన ప్రభు సమస్త కార్యములు చక్కగా జరిగించుచున్నాడు. ఇది మన కండిషన్. మనం ఈ లోకంలో రక్షింపబడ్డాము అని అంటే అది మన సామర్థ్యము కాదు, మన తెలివి కాదు, దేవుని కృప అని మనం ఒప్పుకోవాలి. దేవుడు తన కృప ద్వారా మనకి నిత్యమైన రక్షణ అనుగ్రహించాడు అనేది మనం గ్రహించాలి. యేసుక్రీస్తుని ఈ రక్షణ భాగ్యం పొందిన మనమందరము మామూలు మనుషులం కాదు. ఎందుకనగా వెండి బంగారం లాంటి క్షయమగు వస్తువు చేత మనల్ని రక్షించలేదు. క్రీస్తు అను నిర్దోషమైన నిర్మలమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. మనమందరము యేసుక్రీస్తుని పవిత్ర రక్తములో కడుగబడిన వారం, ఆయన కృప చేత రక్షింపబడిన వారం. ఈ లోకంలో దానికోసం మనం ఏమీ చేయనక్కర్లేదు. రక్షణ కంప్లీట్గా ఉచితం. దాని కొరకు మనం ఏమీ చెల్లించాలని దేవుడు ఆశించడం లేదు. ఒకటి మాత్రం, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన సమస్తం చేయగలడని మనం విశ్వసించాలి. ఆయన అన్ని కార్యములకు నమ్మదగిన వాడని మనం విశ్వసించాలి. మీ జీవితం, నా జీవితం దేవునికి ప్రియమైనటువంటిదిగా ఉండాలని దేవుడు ఆశించి తన ప్రియ కుమారుని మనకు బదులుగా త్యాగం చేసి ఈ గొప్ప రక్షణను మనకు అందరికీ ఉచితంగా ఇచ్చాడు. ఇక్కడ మనం చేయవలసింది ఒకటే, ఎక్స్చేంజింగ్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ సాల్వేషన్ ఇంటూ అవర్ లైఫ్. ఆయన సిలువలో పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన సహించిన ఆ త్యాగం నిమిత్తమై మనకు రక్షణ వాగ్దానం చేశాడు. మనమందరము ఇప్పుడు రక్షింపబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయం దాని 22వ వచనంలో మనం ఇలా చదువుచున్నాము, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. మనకున్న ప్రాబ్లం ఏంటంటే సహనం ఉండదు. మనం ఏదైనా ఆశిస్తే ఇమ్మీడియట్లీ సాధించాలి. మనం ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్లీ జవాబు రావాలి. మనం ఆశించినది దేవుడు వెంటనే మనకు అనుగ్రహించాలి. ఈ రక్షణ అనేటువంటిది ఒక పెద్ద ప్రాసెస్. 1 డేలో 2 డేలో కంప్లీట్ చేసేది కాదు రక్షణ యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మొదటి రోజు మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణలో మనం ఎదుగుచు నిత్యమైన రక్షణ పొందే దినం వరకు మనం రక్షింపబడుతూ పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిదినం శత్రు మనని శోధిస్తున్నాడు, అనేక రకాలైన వలలు మనకు వేస్తున్నాడు. అందులో చిక్కిపోకుండా ఉండడానికి మహాజాగ్రత్త కలిగిన వారిగా మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఇలాగా మన రక్షణను మనం స్థిరపరచుకుంటున్నాం. మనకు ఇవ్వబడిన ఈ ప్రివిలేజ్ మనం దాన్ని కాపాడుకుంటున్నాం. మనం ఆయన కృపలో నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మన జీవిత యాత్రను సఫలపరిచి మనకు క్షేమం కలగజేయడానికి ఆయన ఆశిస్తున్నాడు. మనమందరం దేవునికి ఇష్టలుగా నడవాలని, దేవుని చిత్తం నెరవేర్చాలని, ఈ రక్షణలో పరిపూర్ణమైన సిద్ధి సంపాదించాలని మనం ప్రయత్నిస్తూ మనం ముందుకు వెళుచున్నాం. దానికి మొదటి స్టెప్ ఏంటంటే మన నోటి ద్వారా పలకాలి, హృదయమందు మనం విశ్వసించాలి. రక్షణకున్న మొదటి స్టెప్ ఇక్కడ తెలియపరుస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాని 9వ వచనాన్ని మనం చదువుదామండి. 10వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు రక్షణ పొందడానికి ఉన్న సులువైన లేక ఆ అద్భుతమైన మార్గమును గురించి చెప్పుచున్నారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇది మొదటి స్టెప్. యేసుక్రీస్తు నా రక్షకుడు, ఆయన నా పాపము నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చాడని, నా నిమిత్తం ఆయన త్యాగం చేశాడని, ఆయన నన్ను రక్షించడం కొరకు ప్రాయశ్చిత్తం చేశాడని నేను నమ్ముచున్నాను. ప్రభు మరణించాడు, మరణమును జయించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తునందు నేను ఉంచుచున్న విశ్వాసం మరియు నా నోటి ద్వారా నేను పలుకుచున్న సాక్ష్యం, క్రీస్తు ప్రభును నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను. ఈరోజు మొదలుకొని
నన్ను నడిపించుటకును, పాలించుటకును, పోషించుటకును, సంరక్షించుటకును నా సర్వ అధికారం నేను ఆయనకు అప్పగిస్తున్నాను అని ఎవరైతే తన నోటి ద్వారా చెప్పుకుంటారో దేవుడు ఆ వ్యక్తిని అడాప్ట్ చేస్తాడు. అడాప్టెడ్ సన్ అండ్ డాటర్స్. దేవుని కొరకు మనల్ని ప్రత్యేకిస్తారు. దేవుని కార్యం నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటారు. అది మొదలుకొని జీవితాంతం వరకు యేసయ్య మనకు రక్షకుడై ఉంటాడు. సో మనం చేయవలసింది ఒకటే, వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన అందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఆయన నామం యొక్క శక్తి అపరిమితమైనటువంటిది అని మనం విశ్వసించాలి. మన జీవితం ఆయనకు సమర్పించడం ద్వారా మనల్ని సేఫ్గా, సెక్యూర్గా ఆయన తీసుకొని వెళ్తాడు. సురక్షిత స్థానంలో మనల్ని చేర్పిస్తాడు. మన గమ్యం చేరేంత వరకు దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. సో విశ్వాసం, కన్ఫెషన్, ఇవి రెండు కవల పిల్లల్లాగా కలిసి నడుస్తుంది. ఒకటి విశ్వసించడం, రెండవది ఒప్పుకోవడం. మన నోటి ద్వారా ఒప్పుకోవడం, హృదయమందు విశ్వసించడం. మరణము నుండి, పాతాళము నుండి ఆయన లేచాడు అని విశ్వసించువాడు, ఆయన పునరుత్థానపు శక్తిని అంగీకరించువాడు నిత్యమైన రక్షణకు వారసుడవుతాడు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదామండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్ము వానిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వారందరినీ రక్షించడానికి దేవునికి దయగలిగాను. మీరు దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించాడు. మీరు ధన్యులు. ఈ లోకంలో చాలామందికి ఇది వెరితనంగా ఉన్నప్పుడు విశ్వసించు మీకు ఇది శక్తి అయి ఉన్నది, దేవుని కృప అయి ఉన్నది. ఇంకను 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అంతే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. దేవునికి స్తోత్రం. మీరు వినిన ప్రతి వాక్యమును మీరు గాయకొని ఎడల, విశ్వసించిన ఎడల మీరు ఖచ్చితంగా ఈ సువార్త వలన మీరు రక్షణ పొందుదురు, మీ రక్షణ పరిపూర్ణమగును అని పరిశుద్ధ వాక్యం తెలియపరుస్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధన్యత, ఈ గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ భాగ్యమందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టలుగా నడవడానికి ఆయన మనల్ని పిలిచాడు. మనం ఆయన చిత్తం నెరవేర్చుట మాత్రమే కాదు, ఆయన అనుగ్రహించిన రక్షణలో స్థిరమైన మనసు కలిగిన వారిగా మనం నిలవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. మనం అందరం చేయవలసినటువంటి పని, దేవుని వాక్యాన్ని బలవంతమైనదిగా, శక్తివంతమైనదిగా అర్థం చేసుకొని అది మన లోపల నాటపడడానికి మనం దాన్ని స్వీకరించాలి. దేవుని వాక్యాన్ని గాయకొనాలి, వాక్యాన్ని అంగీకరించాలి. సాత్వికముతో వాక్యమును అంగీకరించి మనము ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అనేటువంటి ఆ మర్మాన్ని మనం గ్రహించాలి. మనం రక్షింపబడడానికి శక్తివంతమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం మన జీవితంలో మనకు రక్షణ కలుగ చేయుచున్నది అనే సత్యాన్ని మనం అంగీకరించినప్పుడు మనము ఆత్మలో బలవంతులై ఉండడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి అది మనకు వీలవుతుంది. మన రిసెప్షన్ ఎలా ఉంటుందో మన పెర్ఫార్మెన్స్ దానికి తగినట్టు ఉంటుంది. క్రీస్తును మీరు ఎలా స్వీకరిస్తున్నారు, ఎలా రిసీవ్ చేస్తున్నారు, క్రీస్తు మీ జీవితంలో అలా కార్యం చేస్తాడు. మీరు ఆయనను నిజమైన కాపరిగా మీరు స్వీకరిస్తారా? ఆయన మీకు నిజమైన కాపరిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఆయనను తండ్రి, నాయన అని పిలుస్తారా? ఆయన మిమ్మల్ని తన కుమారునిగా ప్రేమించి నడిపిస్తారు.
మీ జీవితం దేవునికి ఏ విధంగా మీరు అంకితం చేస్తున్నారో దానికి తగినటువంటి కృప దేవుడు మీపై కుమ్మరిస్తాడు. మీ రిసెప్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎంతగా దేవుని కొరకు మీ జీవితాన్ని మీరు సమర్పిస్తారో అంతగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 10-11 వచనాలు మనం చదువుదామండి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. మనం ఎందుకు త్రొట్టిల్లుచున్నాం? వాక్యం వింటాము, వదిలేస్తాం. అంగీకరించడం అనేది లేక పదిలపరచడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో దేవుని వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ మీ జీవితంలో ఉందో అంత ప్రభావితమైన ఆత్మీయ జీవితం మీరు పొందుతారు. మీ జీవితం మీరు వాక్యమును అంగీకరించే విషయంలో మీరు బలహీనులై మీరు వెనకకు తిరిగిన ఎడల మీ జీవితంలో ఒక ప్రభావితమైన క్రైస్తవ్యం బయటికి రాదు. గనుక దేవుని మహిమపరచు విషయంలో మీకున్న ఆసక్తి, దేవుని మహిమపరచు విషయంలో, దేవుని వాక్యం అంగీకరించే విషయంలో మీకున్న తపన, వాటిని నెరవేర్చడానికి మీరు చూపించుచున్న విధేయత, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన దేవుని కృపలో నడుస్తూ ఆయన వాక్యాన్ని అంగీకరిస్తూ దాన్ని ప్రాయోగికంగా మన జీవితంలో మనం దాన్ని అమలు చేస్తూ ప్రభు కొరకు నమ్మకమైన వ్యక్తిగా మనం నిలబడినట్లయితే దాని ఫలితం అద్భుతమైనటువంటిదిగా ఉండును. కనుక ఈ లోక జీవితంలో ప్రభు మన గురించి ఆశించేది మనం ఆయన చిత్తం నెరవేర్చువారిగా ఉండాలని ఆయన కోరుచున్నారు. మీరిట్టి క్రియలు చేయువారైతే 11వ వచనం, ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా అనుగ్రహింపబడడం ఏంటండి? అంటే మీరు చూపించిన విధేయతకు, మీరు నమ్మిన విశ్వాసానికి తగినటువంటి సర్ప్లస్నెస్ మీ జీవితంలో ఉంటుంది. మీరు ఆనందంగా సమృద్ధి గల వారై ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి తగిన ధనికులుగా, ఆత్మీయ విషయంలో ధనికులుగా మీరు ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. మీలో కుళ్ళు కుయుక్తి పెట్టుకొని మీరు మీ జీవితంలో మీరేదో సాధించిన వారు అని అనుకుంటూ మీరు జీవించడం మొదలుపెట్టారనుకో, మీరు దౌర్భాగ్యవంతులు. ఎందుకు తెలుసా? ఎవ్రీ డే వీ నీడ్ గాడ్స్ గ్రేస్. ఎవ్రీ డే. మొన్నటి ఊపిరి ఈరోజు సరిపోదండి. ఈరోజు ఫ్రెష్ ఎయిర్ మీకు కావాలి. ఫ్రెష్గా. నేను 60 సంవత్సరాలు బాగానే ఊపిరి పీల్చుకున్నా, ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు అనుకుంటామా? ఇప్పుడు మనకి చాలా అవసరం, ఇప్పుడు ఎక్కువగా అవసరం. ఊపిరి ఆడతలేదండి అని చెప్తే అది చాలా బాధాకరమైన ఒక పరిస్థితి. కోవిడ్ కాలంలో మనం చూసాం, మన ప్రియులు మన కంటి ముందే ఊపిరి ఆడక కొట్టుకునేది మనం చూసాం. అది చాలా ఇంపార్టెంట్. మనం దేవుని కొరకు నమ్మకంగా నిలబడుచు దేవుని వాక్యమును అనుదినం పాటిస్తూ వాక్యాన్ని భుజిస్తూ దైవచిత్తానుసారంగా నడుచుచున్న కారణాన మనం చాలా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఎవ్రీడే మార్నింగ్ 5 to 6 మార్నింగ్ వాక్ వెళ్ళామనుకో, మంచి చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఫ్రెష్నెస్ మనలోనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చాం, ఒక గ్లాసు జావా తాగి మన లైఫ్ స్టార్ట్ చేసామనుకో, అద్భుతంగా ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది యవనస్తులు, మధ్య వయస్కులు కూడా ఆ పని చేస్తున్నారు కదా. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్నెస్, దానికి ఒక ప్రాక్టీస్, ఒక ఎక్సర్సైజ్ మనం చేయడం జరుగుతుంది. స్పిరిచువల్ లైఫ్ కూడా అలాగనే ఉంటుందండి. మనం వినిన దానిని మనం పట్టించుకోకుండా వదిలిపెడితే స్టాగ్నెంట్ అయిన వాటర్ లాగానే ఉంటుంది. ప్రవహించు నీటిలో మురికి ఉంటుంది అంటారు. నీళ్ళు ప్రవహిస్తూ ఉంటే పోయి మనం త్రాగాలనిపిస్తుంది. మీరు కేరళ రాష్ట్రానికి వస్తే కొన్ని అడవి నుంచి వచ్చే నీళ్ళు బండ మీద నుంచి కిందికి కారుతూ ఉంటుంది. ఆ నీళ్ళు మీరు చేతుల్లో తీసుకొని తాగితే అదెంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. అనేక రకాలైన వేర్లను తాకుతూ తడుపుతూ వచ్చేటువంటి ఆ వాటర్లో చాలా ఔషధ గుణం ఉంది. అక్కడ బావి నీళ్ళు కూడా అందరూ తాగుతున్నారు. ఇప్పుడు కూడా ఫిల్టర్ చేయకుండా ఆ బావి నీళ్ళు అలాగనే త్రాగుతున్నారు. మా ఇంట్లో
ఉన్న బావి నుంచి నీరు చేదుకుంటే అదే మేము తాగుతాం. అది ఆరోగ్యకరంగా ఉంది, అది అద్భుతంగా ఉంది. ఎటువంటి అనారోగ్యం అక్కడ రావడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు. వాక్యం కూడా స్వచ్ఛమైన నీళ్ళతో పోల్చి ఉన్నది. దేవుని వాక్యం మీరు ఖచ్చితంగా పాటించువారిగా ఉండాలి. దేవుని వాక్యమును పాటించు ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడతారు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన ఆపర్చునిటీని మీరు సద్వినియోగం చేయాలి. వాక్యం స్వచ్ఛమైనది. దాన్ని అలాగనే మనం స్వీకరించినట్లయితే అది మన ఆత్మను తెప్పరిల్ల చేసి పురికొల్పొనుకొని మన ముందుకు నడవడానికి తగిన శక్తిని, సామర్థ్యమును దేవుడు మనకు కలుగచేస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. నీ కాపుదల మాకు దయచేసినందుకు వందనాలు. ఈ దినమందు నీ వాక్యం మా వినికిడిలో దీవెనగా మార్చినందుకు స్తోత్రం. నీకు ఇష్టలుగా ఉండడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి మా ఎడల చూపించిన నీ కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మేమందరం నీ సన్నిధిలో ఆశీర్వదింపబడడానికి కృప చూపమని, ఆదరణ మా జీవితంలో దయచేయమని, మాలో ప్రతి వారిని ఆశీర్వదించమని, నీకు ఇష్టలుగా మేము ఉండడానికి తగినట్లు నీ కృప మాకు దయచేయమని, మా పాపములను క్షమించి మమ్మల్ని శుద్ధి చేయడానికి ఈ లోకంలోనికి నువ్వు దిగి వచ్చావని మేము విన్నాం. ఆ మాటలు మా జీవితంలో పదిలపరచబడి నీ అందున్న విశ్వాసంలో మేము ఎదిగి నీకు ఇష్టలుగా నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ సందేశం వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కృపలతో నింపమని, వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని, నెమ్మదిని దయచేయమని, వారి పాపభారమును తొలగించమని, దేవునికి ఇష్టలుగా ఉండడానికి కృప చూపమని, యేసయ్యా నువ్వు మా రక్షకుడు అని మేము నమ్ముచున్నాం. మా నిమిత్తం నువ్వు కలువరి సిలువలో మరణించి తిరిగి లేచావని మేము నమ్ముచున్నాము. అతి త్వరగా మమ్మల్ని చేర్చుకోవడానికి నువ్వు రాబోచున్నామని మేము నమ్ముచున్నాం. కృపలతో ప్రతి ఒక్కరి నింపమని, అద్భుతములు జరిగించమని, దయా కిరీటములు వారికి దయచేసి కృపచేత వారిని ఆదరించమని, మీ సన్నిధి వారికి ప్రసాదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.